ఏప్రిల్ 6వ తారీఖు నుండి 15 రోజుల పాటు భారతీయ జనతా పార్టీ 47వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గ్రామాల్లో, డివిజన్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఆదేశాల మేరకు పార్టీ పతాకావిష్కరణ కార్యక్రమాలు నిర్వహించాలనే ఆదేశాలతో బీజేపీ మాజీ కార్యదర్శి వేరుకొండ ఉమాకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం ఎంతో అభినందనీయమని ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు అడ్డు శ్రీరామ్ అన్నారు. బీజేపీ 47వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం బీజేపీ మాజీ కార్యదర్శి వేరుకొండ ఉమాకాంత్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. దీన్ దయాళ్ నగర్, వేరుకొండ టవర్స్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన బీజేపీ జెండాను ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరు శ్రీరామ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పిలుపు మేరకు మన ఊరు మన జెండా అన్ని పట్టణాల్లో, గ్రామాల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించుకుంటున్నామని తెలిపారు. భవిష్యత్తులో రాబోయే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం కలిసి రాబోయే రోజుల్లో విజయం సాధించగలమని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు బలివాడ శివకుమార్ పట్నాయక్, మండల అధ్యక్షులు దేవిని హరిప్రసాద్, ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోలపల్లి గణేష్, స్వచ్ఛ భారత్ కన్వీనర్ ఎర్ర రవిచౌదరి, బీజేపీ నగర కోశాధికారి అవారు బుల్లబాయ్, ఊర్మిళ నగర్ జనరల్ సెక్రటరీ బెన్నాబత్తుల సోమేశ్వరరావు, మహంతిపురం మండల అధ్యక్షురాలు పగిడిపల్లి రాజేశ్వరి, ఓబీసీ ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షులు బెవర మురళీకృష్ణ, మీడియా కన్వీనర్ రాయన ప్రవీణ్, 46వ డివిజన్ ప్రధాన కార్యదర్శి మరడాన జేజుబాబు, కొరగంజి మాధవరావు, జీరి జ్యోతిర్మయ్, కనిగిరి ఫిలిప్స్, గంగుల శ్రీనివాస్, అనుపోజు అప్లాచారి, సుంకి సురేష్, ఈ హనుమంతరావు తదితరులు పాల్గొని జెండా ఆవిష్కరణ నందు స్పీడ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏప్రిల్ 6వ తారీఖు పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని 10 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డివిజన్లోని, అదేవిధంగా అన్ని గ్రామాల్లోని జెండాలు కొత్త దిమ్మలు ఎగరేయాలని రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు గ్రామ స్థాయిలో మన ఊరు మన జెండా పేరుతోని, అదేవిధంగా పట్టణాల్లోని మన డివిజను మన జెండా అనే రీతిలోని ఈరోజు నూతనంగా వేరుకొండ ఉమాకాంత్ గారి ఆధ్వర్యంలోని ఇక్కడ ఈ బూత్ అధ్యక్షుడు, అదేవిధంగా మాజీ జిల్లా కార్యదర్శి, ప్రస్తుత సీనియర్ నాయకుడిగా పార్టీని ముందుకు తీసుకెళ్తూ ఈరోజు ఈ దెమ్మను ఇక్కడ ఆయన ఆవిష్కరించడం జరిగింది. చాలా సంతోషం. దేశవ్యాప్తంగా 47వ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టాలి. రాబో రోజుల్లోని గ్రామాల్లో కూడా జెండా ఎగరేయాలని చెప్పి ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం, భవిష్యత్తులో కూడా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కూటమి 3 పార్టీలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 కలిసి రాబోయే రోజుల్లోని తప్పకుండా విజయం సాధించే దిశగా పారదర్శక పాలనతోని 2 సంవత్సరాలు కూడా పూర్తి చేసుకోబోతా ఉంది కూటమి ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అదేవిధంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కూడా రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లోని బెస్ట్ నియోజకవర్గంగా మా నెంబర్ 1 స్థానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం, ఏదైతే ఎన్నికల్లోని విజయవాడ వెస్ట్ని బెస్ట్ చేస్తానని చెప్పి ప్రీతమ శాసనసభ్యులు, మాజీ కేంద్ర మంత్రి వర్యులు సుజనా చౌదరి గారు చెప్పిన సందర్భంలో అదే తరహాలోని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పారదర్శక పాలనతో, అవినీతి లేకుండా, చందాలు దందాలు లేని నియోజకవర్గంగా అభివృద్ధి చెందుతూ ప్రజలందరికీ కూడా, పేద సామాన్య ప్రజలు అండగా ఉంటూ ఏదో రూపేణ సహాయ సహకారాలు చేస్తూ ఈ యొక్క నియోజకవర్గాన్ని బెస్ట్ చేసే దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలోని రాబోయే స్థానిక సంస్థల కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా పోటీ చేసి ఈ యొక్క విజయవాడ మహానగరాన్ని అద్భుతమైన మహానగరంగా, రాజధానికి దగ్గరలో ఉన్న విజయవాడ మహానగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని చెప్పి పార్టీని విజయవాడ మహానగరంలో ఈ యొక్క ఎన్టీఆర్ జిల్లాలో కూడా పటిష్టమైన పార్టీగా, ఒక క్రమశిక్షణ గల పార్టీగా సంస్థాగతంగా నిర్మాణం చేసుకుంటూ కార్యకర్తలు అందరం కూడా కలిసిమెలిసి జెండా గ్రామాన్ని ఎగిరే విధంగా పనిచేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ దెమ్మని ఇక్కడ ఆవిష్కరించినటువంటి వేరుకొండ ఉమాకాంత్ గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భారత్ మాతాకి జిందాబాద్, భారతీయ జనతా పార్టీ. Like, subscribe and press the bell icon for new updates.